హాయ్ హలో వెల్కమ్ టు రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎప్పుడు షార్ట్గానే చేయాలనుకుంటాను. బెస్ట్ నేను మాట్లాడే కంటెంట్ అది ఫ్లోలో వెళ్ళటం వల్ల అది లెంతీ అయిపోతుంది. అందరూ అదే కంప్లైంట్ చేస్తున్నారు, వీడియో కొంచెం షార్ట్ అవుతుంది, తగ్గించని. వీడియో కొంచెం లెంత్ అవుతుంది, కొంచెం షార్ట్ చేయి తగ్గించని. నేను శతవిధాల నా ప్రయత్నం నేను చేస్తాను. నాకున్న ఒకటే వాగటం తప్ప ఆ వాగుల్లోనే కంటెంట్ వెళ్తుంది. బట్ ఇవాళ ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఒకటి ఏంటంటే, ఆల్రెడీ తమ్మునేలు చూసే ఉంటారు. అసలు నిజంగా ఎంతలా ఒక మూర్ఖులు ఒక నలుగురు వ్యక్తులు కలిసి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూర్చొని ఒక చైల్డ్ అబ్యూస్ చేయటం అనేది శిక్షించరాని నేరం. అది రేపు కన్నా పెద్ద పదం వాడాలి మనం దాన్ని. ఎందుకు అంటే అసలు వాళ్ళు వాడిన పదాలు, ఫస్ట్ వాళ్ళు ఒక తల్లి, ఒక తండ్రి, ఒక అన్నో, ఒక చెల్లో, ఒక అక్కో, ఒక అత్తో, ఒక మేనత్త ఎవరో ఒకరు ఉండి ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా ఉండి ఉంటారు. వాళ్ళకి అదే మూమెంట్లో అదే ప్లేస్లో మనం వెళ్ళి వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ అక్కల గురించి, వాళ్ళ చెల్లెల గురించి మనం మాట్లాడితే వాళ్ళు అలానే తీసుకుంటారా? తీసుకోరు. ఫస్ట్ మనం వెళ్ళి అంతలా మనం మాట్లాడడం. ఎందుకంటే మనం వాళ్ళలాగా మృగాల్లాగా, ఒక జంతువుల్లాగా, ఒక అరుదుగా కనిపించే జాతి అది. ఆ మాట్లాడిన ఆ యూట్యూబర్ వాడెవడో కానీ నిజంగా జనాలు కూడా ఏంటంటే, ఫస్ట్ జనాలకి మినిమం బేసిక్ సెన్స్ లేదండి. ఈ మాట వాడుతున్నందుకు నన్ను క్షమించండి. ఎందుకు అంటే ఫస్ట్ చూసుకుంటే ఇలాంటి వాళ్ళని ట్రోల్ చేయటం, ఫస్ట్ ఇలాంటి వాళ్ళని హైప్ చేయటం, ఇలాంటి వాళ్ళకే వ్యూస్ రావటం, ఇలాంటి వాళ్ళకే సబ్స్క్రైబర్లు పెరగటం ఉంటారు. ఎందుకు అంటే మనం బేసిక్గా ఎంటర్టైన్మెంట్ ఎతుకుతున్నాము. ఒక బాడీ షేమింగ్లో మనం ఎంటర్టైన్మెంట్ ఎతుకుతున్నాము. ఒక పర్సనాలిటీని డిగ్రేడ్ చేయడంలో మనం ఎంటర్టైన్మెంట్ ఎతుకుతున్నాము. అది మనకి హట్ అయ్యి మనకు తెలిసే దాకా మనకు అది పొరపాటని మనం గ్రహించట్లేదు. ఫస్ట్ అదే మనం ఆదిలోనే వాడిని మనం తుంచేసి ఉంటే, ఆదిలోనే వాడంత యూట్యూబ్ ఛానల్ వాడంత స్థాయికి వెళ్లకుండా మనం చేసుంటే, ఇది ఎక్కడో సమాజానికి ఉపయోగం లేని వీడియో కంటెంట్ ఇస్తున్నాడు వీడు అని మనం అప్పుడే తుంచేసి ఉంటే, వీడిని అప్పుడే వాడిని అరికెట్టేసి ఉంటే, ఆ ప్రణీత్ హనుమంతు అనే వాడిని ఈరోజు ఇలాంటి చైల్డ్ అబ్యూజులు వచ్చి ఉండేవి కాదని నా యొక్క నమ్మకం. బట్ జనాలు మారాలండి. ప్లస్ ఉపయోగపడని కంటెంట్ నా నుంచి ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటెంట్ మీద చేస్తున్నాను, అది మంచి కంటెంటా ఏంటా అనేది మీ చేతుల్లో. మీకు ఒక సెన్స్ కెపాసిటీ ఉంటుంది, ఒక మెంటల్ అసెసింగ్ కెపాసిటీ ఉంటుంది. ఆ మెంటల్ అసెసింగ్ కెపాసిటీలో యూజ్ అవుతుందంటే ఒక నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ యూజ్ అవ్వట్లేదు అంటే డిలీట్ చేయండి. లేదా యూట్యూబ్ మనకి ఇచ్చిన సౌకర్యం ఏంటంటే రిపోర్ట్ చేయవచ్చు. మనం చూసే ప్రతి వీడియోని మనం రిపోర్ట్ చేయవచ్చు. యూట్యూబ్కి వెళ్తుంది అది. జనాలు కూడా కొంచెం అవేర్నెస్ పొందండి. యూట్యూబ్లు చూడటం, షార్ట్లు చూడటం. ఇప్పుడు నా వీడియోలు చూడటమే కాదు, పక్కవాడి వీడియోస్ చూడటమే కాదు, ఇప్పుడు నా వీడియోస్లో చేసే కంటెంట్ కూడా మీకు నచ్చలేదు, అది అసభ్యకరంగా ఉంది, ఒకరిని వ్యక్తపరిచేలాగా ఉంది, ఒకరిని కించపరిచేలాగా ఉంది అంటే వెంటనే మీరు దానికి రిపోర్ట్ చేయొచ్చు. వెంటనే నా వీడియోస్ ఆగిపోతాయి. అలాంటి వాడిని మనం ఎందుకు ఆపట్లేదంటే మనం ఎంటర్టైన్మెంట్ ఎదుగుతున్నాం. అందులో బాడీ షేమింగ్లో, ఇలాంటి అబ్యూజుల్లో, చైల్డ్ అబ్యూస్ కానీ, ఫిజికల్ అబ్యూస్ కానీ, ఇలా చైల్డ్ అబ్యూస్ అనే కదా, ఆడదాన్ని ఎవరైనా తనకి ఇష్టం లేకుండా అబ్యూస్ చేస్తే ప్రతిదీ అబ్యూస్ కిందే వస్తుంది. అందులో మరి ముఖ్యంగా చైల్డ్ అబ్యూస్ అనేది అసలు దాన్ని మనం క్షమించరాని నేరం కింద భావించాలి. ఎందుకు అంటే వాళ్ళు కూర్చొని మాట్లాడే సోషల్ ప్లాట్ఫామ్లో మాట్లాడే మాటలు ఎంత దిగజారుడుతనంగా ఉన్నాయో అసలు నా హృదయం అసలు చలించిపోయింది. అసలు మనకంటూ ఒక పిల్లలు ఉంటే ఎప్పుడు తెలుస్తుందంటే, ఈ వీడియో చూసే వాళ్ళకి అనిపించవచ్చు ఏంటి ఒకటే రియాక్ట్ అవుతున్నాడు ఏంటని. మనకి ఎప్పుడు వస్తుంది తెలుసా అండి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి వీడియోస్ మీద. ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు పిల్లలు లేరో, పిల్లల్ని కనిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్కి చైల్డ్ అబ్యూస్ అనేది ఎంత పెద్ద ఇంపార్టెంట్ థింగో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకు అనుకుంటే ప్రతి చిన్నపిల్లవాడిని మనం చూస్తే మన కళ్ళ ద్వారా వాళ్ళలో మన పిల్లల్ని ఎత్తుక్కుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్డు మీద ఒక పాప వెళ్తుంది, నాకు పాప ఉంటే రోడ్డు మీద చూసే పాపని నా సొంత పాపని నేను అక్కడ ఎత్తుక్కుంటాను. వాళ్ళ మొహల చిరునవ్వు నా కూతురో నా కొడుకుగానో నేను చూసుకుంటాను. అది అసలు మనకి దేవుడిచ్చిన వరం ఏంటంటే ప్రతి చిన్న పిల్లవాడిని మన పిల్లవాడిగా మనం చూసుకుంటాము. ఇప్పుడు నా ఫ్రెండ్స్ పిల్లలైనా కానీ, నా రిలేటివ్స్ పిల్లలైనా కానీ, నా కొలీగ్స్ అయినా కానీ, ఎవరి పిల్లలైనా కానీ మన పిల్లలాగా భావిస్తాం. ముఖ్యంగా మనకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ అనమాట
కాకపోతే ఈ మృగాలకి ఈ నా కొడుకులకి ఏమైందో కానీ సారీ ఇలాంటి పదాలు అన్పార్లమెంటరీ వాడినందుకు క్షమించండి. ఇలాంటి వ్యక్తులకి వీళ్ళకి ఏమైందో కానీ ఇలాంటి ఆ టైంకి అది మరి వాళ్ళని వాళ్ళు ఉద్దేశంగా చేశారా, ఉద్దేశంగా చెయ్యలేదా, యాజ్ ఎ ఫ్లోలో వచ్చిందా అనేది పోతే, బట్ వాళ్ళు చేసిన తప్పు ఎప్పుడు రియలైజ్ అయ్యారు, ఇది వైరల్ అయ్యి నెగిటివిటీగా స్ప్రెడ్ అయిన తర్వాత హీరో సాయి ధరమ్ తేజ్ దీన్ని హైలైట్ చేసి తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కి వీళ్ళకి ట్యాగ్ చేస్తే అప్పుడు జనాలు వాళ్ళు ఇది తప్పు అని తెలుసుకున్నారు. వాళ్ళు అదే ఎవరు దీన్ని రిపోర్ట్ చేయకుండా, ఎవరు దీన్ని ట్రెండ్ చేయకుండా, ఎవరు దీన్ని ఉంటే అసలు వాళ్ళు ఇంకా పెద్ద వీడియోస్ వచ్చాయి. ఇప్పుడు పలానా ప్రముఖ హీరో వాళ్ళ కూతురు కలిసి ఫోటో దిగుతున్నా కానీ దాన్ని కూడా చైల్డ్ అబ్యూస్ ఏంటండి మరి. బట్ మనం కామన్ పీపుల్ మనం మేల్కోవాలి. ఇలాంటి వాళ్ళని అసలు క్షమించరాని నేరం, చట్టాలు గట్టి చట్టాలు తీసుకురావాలి. అసలు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ ఉంది మన దగ్గర. మన కాన్స్టిట్యూషన్ అనేది అసలు ఎక్కడ లేని లాస్ మన దగ్గర ఉన్నాయి. కాకపోతే దాంట్లో లూప్ హోల్స్ కూడా ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో. ఇలాంటి వ్యక్తులు తప్పించుకోవడానికి చాలా లాస్ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులను వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా లాస్ ఉన్నాయి. కొన్ని మనం రాజకీయ నాయకులు కూడా వాళ్ళ గురించే అమెండ్ చేస్తున్నారు లాస్ని. ఇప్పుడు ఒక రూల్ ఉంది, అది రాజకీయంగా వాళ్ళకి అడ్డు అవుతుంది అంటే ఆ లాని అమెండ్ చేసేస్తున్నారు. మన పిల్లలకి మన చుట్టూ జరిగే ఆడవాళ్ళకి అసలు సెక్యూరిటీ లేకుండా ఉండేటప్పుడు మన లాస్ ఏంటండి? పాకిస్తానీ లాస్ లేదా దుబాయ్ లాస్, సౌదీ లాస్, అసలు గల్ఫ్ కంట్రీస్ లాస్ తీసుకురావాలి మనం. ఇప్పుడు వాడు తప్పు చేశాడా లేదా అనే మన లాస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని రేప్ చేశాడు, ఒక అమ్మాయిని అబ్యూస్ చేశాడు, అసలు వాడు అవయవాలు కోసి పడేస్తే మన లాస్ ఏంటంటే వాడు నిజంగా తప్పు చేశాడా లేదా. తప్పు చేయని వాడికి శిక్ష అనుభవించకూడదని మన లా చెప్తుంది. అసలు వాడు చేశాడా చేయదనేది ఫస్ట్ వాడికి శిక్ష పడాలి. ఎందుకంటే తర్వాత వాళ్ళు దాన్ని చేయటానికి భయపడతారు. మన లాస్లో ఏంటంటే ఇదే, తప్పు జరిగిన వాడి 100 మందికి శిక్ష పడినా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగం చెబుతుంది. కానీ దీన్ని అమెండ్ చేయాలి. యాజ్ ఏ అంబేద్కరిస్ట్గా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు చేయలేదండి, నేను శిక్షింపబడ్డాను, అయినా నేను చేసిన తప్పు వేరే వాడు చేయటానికి వాడు భయపడతాడు. ఇప్పుడు నా ఒక్క ప్రాణమే, తర్వాత 1000 ప్రాణాలు అవుతాయి. ఇప్పుడు నన్ను శిక్షించినా పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తప్పు చేసినా చేయకపోయినా వాడిని శిక్షించాలా ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళు భయపడతారు ఆ తప్పును రిపీట్ చేయటానికి. లేకపోతే మనం ఇప్పుడు రాజ్యాంగం అమెండ్మెంట్స్ చేసి ఉంటే ఇంతకాలం ఇన్ని అగత్యాలు లేడీస్ మీద, అసలు ఆడవాళ్ళ మీద, వితంతువుల మీద, ముసలి వాళ్ళ మీద కూడా అండి. జస్ట్ మారాలి ఈ సిద్ధాంతం. మనం చూసే కళ్ళతో, దృష్టితో ప్రతిదీ మారాలి. మీకు ఒక ఆడత నచ్చిందా మాట్లాడు, మ్యూచువలిజంగా ఉండి చేస్తే ఇట్స్ అన్ యాక్సెప్టబుల్ థింగ్. యాజ్ ఎ మేజర్స్గా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మేజర్స్గా అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. బట్ ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి క్షమించరాని నేరం. అసలు వాళ్ళు ఎక్కడున్నా, ఏ మారుమూల గ్రామాల్లో ఉన్న ఈడ్చుకొని తీసుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి రోడ్ల మీద. నేను విన్న న్యూస్ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్, సమ్ ప్లాట్ఫామ్స్లో చూశాను, మరి ఇది కరెక్ట్ న్యూసా కాదో ఏంటో, యుఎస్ గవర్నమెంట్ వాళ్ళని యుఎస్ రాకుండా బ్యాన్ చేసిందంట. మరి ఇట్స్ అన్ అప్రిషియబుల్ థింగ్. బట్ మన ఇండియన్ గవర్నమెంట్, మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ప్రతిదీ గవర్నమెంట్ నుంచి పొందే బెనిఫిట్స్ ప్రతిదీ తీసేయాలి అని నేను నా వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. మన 2 తెలుగు రాష్ట్రాలకి వాళ్ళకున్న ప్రతి బెనిఫిట్స్ తీసేయాలి. గవర్నమెంట్స్ నుంచి వచ్చే హాస్పిటల్ బెనిఫిట్స్ కూడా తీసేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో వాడు ఉద్యోగానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా తీసేయాలని, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళినా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో మనం వాడికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఇంకొకటి, వాడికి ఇన్ కేస్ వాడంతటగా వాడే చావాలి తప్ప ఒకరిని మనం వెళ్ళి వాడిని చంపి వాడిని హింసిస్తే, నాకు తెలిసి వాడు ఇలాంటి కృంగి ఆ నలుగురిలో ఎవడొకటి సూసైడ్ చేసుకుంటాడని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఏది ఇలాంటివి చేస్తే అప్పుడు చైల్డ్ అబ్యూస్, ఒకడు చేయడానికి చైల్డ్ అబ్యూస్ ఇంకొకటి రావటానికి భయపడతాడు. ఈ నలుగురికి పడే శిక్షను చూసి మనం తెచ్చే లాస్ పెట్టి మనం తెచ్చే వీళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ మీద, మెయిన్గా ట్రాన్స్పోర్ట్
అసలు ఆ ఫెసిలిటీస్ కూడా తీసేయాలి. గవర్నమెంట్ నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మొత్తం తీసేయాలి. మళ్ళీ ఇప్పుడు వాడు గవర్నమెంట్ స్కీమ్స్ పోయినాయి కాబట్టి ప్రైవేట్ జాబ్స్లో కూడా వెళ్తాడు వాడు. తర్వాత ప్రైవేట్ జాబ్స్లో అసలు కరికులం చూడాలి, అసలు వీడు ఏం చేశాడు ఏంటి అనేది అసలు ప్రతిదీ బహిర్గంగా పోస్టర్లు అంటించడం, వీడు చేసిన అగాధ్యాయాలు, అలాంటి చైల్డ్ అబ్యూస్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలా పెట్టి మాట్లాడినందుకు ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ కూడా ఆ ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలి, వీళ్ళని బ్యాన్ చేయాలి అని గట్టిగా నా వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. బట్ ఇంకోటి, ఈ వీడియో రీచ్ అయ్యేదాకా ఎంతమందికి ఎంతైతే అంతమందికి రీచ్ అయ్యేలాగా మన నలుగురికి ఉపయోగపడే వీడియో ఖచ్చితంగా మీరు షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. వన్స్ అగైన్ బ్యాన్ హిజ్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి దుష్ట శక్తుల్ని, మన చైల్డ్ అబ్యూస్ చేసిన ఇలాంటి వాళ్ళని మన దేశాల నుంచి రాష్ట్రాల నుంచి తరిమి కొడతాం. ఇంకొకటి ఆ తప్పు చేయాలంటే భయపడే విధంగా చట్టాలు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. దట్స్ ఆల్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై హింద్.